యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తమ దృష్టిలో తమ నీతిమంతులు అనుకుంటున్న కొందరిని గురించి ఒక మాట ప్రభు చెప్పారు. ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అందులో ఒక ఆయన పరిసయుడు, అంటే పూర్వదినాల్లో చాలా ఉన్నతమైన తెగకు చెందినవాడు. ధర్మశాస్త్రం అంతా అతను బాగా తెలుసు. దేవునికి అన్ని విషయాల్లో కూడా ఇవ్వాల్సిన భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. అతడు వచ్చాడు. మరొక వ్యక్తి సుంకరి, పబ్లికన్, పూర్వదినాల్లో చాలామంది ద్వారా తృణీకరించబడే వ్యక్తి, లేదా తమకున్న పరిస్థితిని బట్టి అన్యాయంతో అక్రమంతో నింపడిన వ్యక్తి తన తప్పిదాన్ని తెలుసుకుని దేవుని కనికరం కోసం దేవుని సన్నిధికి వచ్చారు. ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. కానీ ఎవరి ప్రార్థన అంగీకరింపబడింది, ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని ఆలోచన చేస్తే ప్రభువు సన్నిధికి వచ్చి తను తగ్గించుకుని దేవుడే నా దిక్కు, ఆయనే నా ఆధారం అని పరిపూర్ణమైన మనసుతో వేడుకున్న సుంకరి నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి అక్కడి నుంచి వెళ్ళాడు. అన్నీ తెలుసు అనుకున్న పరిసయుడు, నాకు దేవుడు తెలుసు అనుకున్నవాడు, ఆఖరికి తను చిన్న చిన్న విషయాల్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఇవ్వాలనుకున్నవాడు దేవుని దృష్టిలో నీతిమంతుడిగానే ఉండిపోయాడు. దరిద్రుడి ప్రార్థన నిరాకరింపబడలేదు. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి అతని జీవితంలో కావాల్సిన మేలు